మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్న ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, ఈ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో ఉదయకాల సమయం నీ సంజానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నిర్దమకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము త్రిత్వము తరువాతి మొదటి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి మొదటి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుంచి 35 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క పరిచర్యను చేస్తూ ఆ పరిచర్యలో భాగంగా అనేకులను ప్రభువు యొక్క మాటలు అంటే తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తున్న క్రీస్తు యేసు ప్రభువారు పరలోక సంబంధమైన పరసంబంధమైన తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాలను, తండ్రి యొక్క మాటలను ఆయన మాటల యందు విశ్వాసముంచు వారికి ఆయన తెలియజేస్తూ ఆయన శిష్యులైన వారిని తండ్రి యొక్క వాక్యమందు వారిని నడిపిస్తున్న విధానము. కాబట్టి ఇక్కడ భక్తుడైన మత్తయి ద్వారా ప్రభువు తెలియజేసే మాటలు ఉపమానములను వారికి తెలియజేయచ్చు. ఆ ఉపమానానుసారంగా వారిని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను అంటున్నారు. అంటే యేసు ప్రభు వారు ప్రజలకు, శిష్యులకు అర్థమయ్యే రీతిగా ఆయన ఉపమాన రీతిగా వారికి అర్థమయ్యే స్థితి అంటే వారు పరలోక సంబంధమైన వాటి యందు మరి ఆత్మీయ నడిపింపు ఆలోచన కలిగి లేకపోవడం ద్వారా వారికి ఉపమానము చెప్పి ఆ ఉపమానము ద్వారా వారిని విశ్వాసములోనికి నడిపిస్తున్న విధానము. అందులో భాగంగా ఆయన అంటున్నారు, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అంటున్నాడు. ఒక ఆవగింజ అది ఒక పొలములో విత్తబడితే, నాటబడితే ఆ విత్తనము యొక్క ఫలాన్ని, దాని యొక్క ఉద్దేశాన్ని ప్రభు అక్కడ ఉపమాన రీతిగా చెప్తున్నారు. అంటే జీవింపజేసేది, జీవము కలిగినది దేవుని యొక్క వాక్యమై ఉన్న ఆ వాక్యము యొక్క ఉద్దేశాన్ని ప్రభు అక్కడ ఉపమాన రీతిగా ఆవగింజను మరి ఆవగింజ యొక్క స్థితిని గుర్తు చేసి ప్రభు అంటున్నారు, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను అంటున్నాడు. పరలోక రాజ్యాన్ని తీసుకోవడం అంటే పరలోకములో ప్రవేశించడానికి, అందు నివసించడానికి, అందు జీవించడానికి కావలసిన విధానాన్ని, పద్ధతిని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అంటున్నాడు. ఎప్పుడైతే ఈ పరలోకపు సంబంధమైన వాటిని మనం తీసుకుంటామో అంటే ఆహ్వానిస్తామో, ఆయన మాటలను, ఆయన ఉపదేశములను మనం విని విశ్వసించి ఆ ప్రకారం నడుచుకుంటామో అప్పుడు దేవుని యొక్క ఇష్టలుగా, దేవుని చిత్తాన్ని జరిగించు వారముగా మనం ఉంటాము. కాబట్టి ఇక్కడ ప్రభు ఉపమాన రీతిగా చెప్తూ అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించున్నంత చెట్టగును అంటున్నాడు. ఆ చిన్న విత్తనము పెరిగి పెద్దదై ఆకాశ పక్షులు
వచ్చి నివసించే అంత వృక్షం అవుతుంది. అంటే ఏంటి? దేవుని రాజ్యములో దేవుని వాక్యము చేత దేవుని చేత నీవు ఇహమందు జీవిస్తున్నప్పుడు ఆ వాక్యం అనే విత్తనము నీ హృదయములో ఫలించేదిగా, అభివృద్ధి చెందేదిగా, అది 30 60 100 అది నిన్ను పరలోకానికి చేర్చేదై ఉండాలి. అంటే అంచెలంచెలుగా ఆ విత్తనము ఎలాగైతే ఎదిగి ఫలించి పెద్ద వృక్షమై మరి ఆకాశ పక్షులు వచ్చి అందు నివసించడానికి ఉపయోగకరంగా ఉందో, అలాగా నీవు పరలోకమైన సంబంధమైన వాటి యందు, ప్రభు యొక్క మాటల యందు, ఈ ఉపదేశాలను బట్టి పరలోకములో నీవు కూడా ఆ ఉన్నతమైన స్థితిలోనికి చేరే విధానాన్ని బట్టి ప్రభు ఇక్కడ వారికి ఉపమానాన్ని గుర్తు చేశారు. అంటే భూ సంబంధంగా కాక పరలోక సంబంధంగా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి జీవించినప్పుడు ఆ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో నీవు క్రీస్తుకి సాక్షివై ఉండాలనే మాటని ప్రభు అక్కడ భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేస్తూ ఆయన అంటున్నారు, ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను అంటున్నారు. అంటే ఆవగింజను గూర్చిన ఉపమానమే కాదు, మరి ఒక ఉపమానం ప్రభు వారికి చెప్తున్నారంట. ఏమని? ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అంటున్నాడు. అంటే ఆ పిండి పులిసేంత వరకు, ఆ పిండి ముద్దంతా పులిసే వరకు అది ఎలాగైతే సమయాన్ని తీసుకుంటుందో, నీవు దేవుని కొరకు, దేవుని యొక్క వాక్యము కొరకు, ఆ పరలోక రాజ్యములో ప్రభుతో నీవు నివసించడానికి కావలసిన సిద్ధపాటు ఏదైతే ఉన్నదో, ఈ పులిపిండిని గూర్చి ప్రభు ఇక్కడ ఇంకొక ఉపమానం చెప్తున్నారు. ఆయన అంటున్నారు, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి అంటున్నాడు. ఆ పిండి అంతా పులిసిన తర్వాత ఆ పులిసిన పిండిని గురించి మాట్లాడుతూ అంటున్నారు, 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అంటున్నాడు. ఆ పిండి అంతా కూడా పులిసిన తర్వాత ఆ ముద్దంతా ఎలాగైతే పులుపు అంటే దాని యొక్క స్వభావము మార్చబడుతుందో, నీవు ప్రభువును బట్టి, వాక్యమును బట్టి నీ గత జీవితానికి ప్రస్తుతం నీవు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, నీవు పరలోక సంబంధివిగా మార్చబడిన తర్వాత, ఆ వాక్యము చేత నీ బ్రతుకు మార్చబడిన తర్వాత, నీవు జీవించే జీవిత విధానం ఏదైతే ఉందో అది దేవునికి మహిమకరముగాను నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అనే మాటని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అంటే పరసంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలలో నీ పాత్ర దేవుని యందు ఎటువంటి ఫలభరితమైన స్థితిని కలిగి ఉండాలో ప్రభు ఇక్కడ గుర్తు చేసి చెప్తూ ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే నీవు వాక్యమునందు విశ్వాసమునందు స్థిరత్వాన్ని కలిగి ఉంటావో అప్పుడు దాన్ని బట్టి అంటున్నాడు అని ప్రవక్త చెప్పిన మాటలు నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహమునకు ఉపమాన రీతిగా అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ప్రభువు ఈ విషయాలను ప్రజలకి తెలియజేస్తున్నారో, ఆయన తెలియజేస్తున్న మాటల యొక్క ఉద్దేశాల యొక్క అర్థం ఏమై ఉన్నదంటే, పరలోక సంబంధముగా భూ సంబంధముండు మనము పరలోక సంబంధముగా మార్చబడాలి. ఇహము నుండి పరమునకు చేర్చబడు ఆయన బిడ్డలుగా మనము తీర్చబడాలి. ఈ విశ్వాసములో క్రీస్తుకు సాక్షులుగా కట్టబడాలి. ఏ వాక్యమైతే మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించిందో ఆ వాక్యానుసారంగా మనము జీవించువారమై ఉండాలనే మాటని ప్రభు ఇక్కడ భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేస్తున్న మాటలు. అందుకని ఆయన ఈ రెండో ఉపమానము పులిసిన పిండిని గూర్చి ఉపమానము చెప్తూ, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను అంటూ, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు
తెలియజెప్పెదను అంటున్నారు. అంటే ఏదైతే మరుగై ఉన్నవో, మరుగైన విషయాలు ఇప్పుడు మీరు ఏమవ్వాలా తెలుసుకొని ఆ ప్రకారం మీరు మార్చుకుని మీ హృదయాలు సరిచేసుకుని ఆ వాక్యానుసారంగా మీరు జీవించడం అనేది మీకు ఆశీర్వాదకరము, దీవెనకరం అనే మాటని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఆయన అంటున్న మాట, ఆయన ఏమంటున్నారు, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులను జనసమూహమునకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేకుండా వారికి ఏదియూ బోధింపలేదు. ఏది చెప్పినా ప్రభు ఉపమాన రీతిగానే వారికి చెప్తున్నారు. ఎందుకని అంటే వారు అర్థం చేసుకుంటారని. వారు అర్థం చేసుకుని వారి స్థితిగతులు సరిచేసుకుని వారు హృదయమందును ప్రవర్తన యందును మార్చబడి మరి ఎలాగైతే ఈ మొదటి ఆవగింజ అది ఫలించి ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనేక పక్షులు వచ్చి వాటిని ఆశ్రయించున్నట్లుగా ఆ ఆవగింజ ఫలభరితంగా ఉన్నదో అలాగా నీ స్థితి నా స్థితి ఉండాలని ప్రభు చెప్తున్నారు. ఈ రెండో ఉపమానంలో పులిసిన పిండిని గురించి చెప్తూ అది ముద్దంతయు పులిజేయునంటే నీ స్థితి ఇహము నుండి పరమునకు కొనుపోబడినప్పుడు నీవు పరమందుండు దేవునితో ఆ ఉన్నతమైన స్థితిలో ఆయనతో పాటు నివసించే స్థితి నీవు కలిగి ఉండాలి. ఆ నిత్యరాజ్యములో నీవు ఆయనతో సదాకాలం ఉండేవాడవై ఉండాలి. ఈ రెండు విషయాలలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మన హృదయము, మన మార్పు దేవునికి అంగీకృతమయ్యే రీతిగా పరసంబంధమైన పరలోక సంబంధమైన వాటి యందు మనస్సు కలిగిన వారముగా, ఆ మనస్సునందు స్థిరత్వాన్ని కలిగిన వారముగా, ఆ స్థిర మనస్సు యందు జీవించు వారముగా ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము అంటే త్రిత్వములోని ఏకత్వాన్ని కలిగిన వారమై, ఏకహృదయము కలిగిన వారమై, జీవము కలిగిన మాటల చేత మనం ఆయనతో జీవించాలని ప్రభు ఈ ఉపమానాలను తెలియజేస్తున్నారు. కాబట్టి లేఖనానుసారంగా ఆయన మనకి విషయాలను తెలియచేస్తూ మరి ఆయన అంటున్న మాట, ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నీ జనసమూహమునకు ఉపమాన రీతిగా చెప్పాను. అంటే జనసమూహము అనగా ఎవరైతే ప్రభువునందు నివసించుటకు, విశ్వసించుటకు తమ హృదయాలను సిద్ధపరచుకున్న వారై ఉన్నారో వారి యందు ఆయన మాటలు నిలుచును. కాబట్టి నేడు నీవు నేను ఆయన మాటను బట్టి, ఆయన ఉపదేశమును బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి ఆ పరలోక సంబంధమైన రాజ్యములో ఆయనతో పాటు నివసించాలంటే మనమును ఆవగింజను పోలిన వారమై అది ఫలించి అభివృద్ధి చెందినట్లుగా మనము దేవుని సన్నిధిలో ఫలభరితముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మనం ఉండాలనే మాటని ప్రభువు ఉదయకాల సమయమున భక్తుడైన మత్తయి ద్వారా ఆయన పలుకుతున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు అయ్యా నీవు ఉపమాన రీతిగా తెలియజేసిన ప్రతి సంఘటనను బట్టి, అంశాన్ని బట్టి అయ్యా మేము ఫలించినట్లు, ఫలభరితముగా ఉండునట్లు, మాలో మీరు నివసించినట్లు, మేము నీ యందు జీవించినట్లు మీరు మాకు అనేకమైన విషయాలను తెలియజేసి ఉన్నారు. కాబట్టి ప్రభువా, పరసంబంధమైన నిత్యరాజ్యపు వారసత్వాన్ని కలిగిన వారముగా ఇహమందుండు మేము పరమందుండు నీతో జీవించడానికి కావలసిన సిద్ధపాటు ఏదైతే ఉన్నదో ఆ సిద్ధపాటు మాకు దయచేయండి. అయ్యా, లోకము నుండి ప్రత్యేకింపబడి పాపము నుండి దూరపరచబడి ఆత్మయందు నిలిచిన వారమై కృపయందు కొనసాగుటకు నీ సహాయం దయచేయండి. అయ్యా, నీవు తెలియజేసిన ఉపమానములను బట్టి అయ్యా పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేయనని నీవు సెలవిచ్చున్నావు. మా హృదయాలు, మా అంతరంగాలు మార్చబడి మారు మనస్సు పొంది నీ యందు జీవించినట్లు మాకు నీ కృప దయచేయండి. అటు రీతిగా ప్రభువా, మరి నీ సత్యమునకు
నీ వాక్యమునకు విధేయులమై జీవించుటకు మాకు నేర్పించండి. ఆవగింజను పోలిన ఉపమానమును చెప్పి ఉన్నావు అయ్యా. ఆ చిన్న గింజ ఫలించి ఏ విధంగా అయితే అది వృక్షమై అతి పెద్దదై అనేక పక్షులకు ఆశ్రయముగా ఉన్నదో అటు ఈ ఆశ్రయాన్ని కలిగించే స్థితిలో దాన్ని ఉంచిన విధానాన్ని బట్టి ప్రభువా, నీ మాటలు వింటున్న మేము, నీ వాక్యమందు నిలిచిన మేము అట్టి ఆశ్రయాన్ని పొందిన వారముగా అనేకులకు ఆశ్రయులమై మేముండున్నట్లు మా హృదయమందును, ప్రవర్తన యందును, ఆలోచన యందును, తలంపుల యందును మీ చిత్తాన్ని జరిగించున్నట్లు మాకు మీ కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాల కూడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యములో నీతో యుగయుగాలు జీవించగలిగటకు నీ కృప దయచేయమని నేటి సభాతి పరిచర్యలో నీ సన్నిధిలో చేరి నిన్ను సేవించి, నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచే ధన్యత, యోగ్యత మాకు దయచేయండి. ప్రభువా, ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనస్సు కలుగునట్లు వారి హృదయమందును, ప్రవర్తన యందులు నీ నీతిని అనుసరించినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయమని, జీవము గల నీ మాటల చేత మమ్మల్ని జీవింపచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుదిన నేడు మాకు దయచేయము. మరి అలా ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలు తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమెన్.